గోదావరి తీరాన నిత్యం టన్నుల కొద్దీ చెత్తను పారబోస్తున్నారు. గోదావరిని ఆక్రమించి మరీ చెత్తను పారబోస్తూ స్వయంగా మున్సిపల్ అధికారులే డంపింగ్ యార్డుగా మార్చేశారు. దీని కారణంగా గోదావరిలో మత్స్య సంపద అంతరించిపోతుంది. డంపింగ్ యార్డును తరలించాలని ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పుష్కరాలు సమీపిస్తున్న వేళ కాలుష్య కాసారంగా మారిన గోదావరి తీరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. అభివృద్ధి వైపు వెళ్తున్నటువంటి ప్రతి పట్టణం, ప్రతి నగరంలో కూడా ఎక్కడ చూసినా ఒకటే సమస్య, అది కూడా డంపింగ్ యార్డుకి సంబంధించి స్థలం లేకపోవడం. ఈ తరుణంలో ప్రస్తుతం మనం చూసినాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఒక పూర్తిగా ఎంత చూసినా అంటే కన్ను చూపు మేర ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినటువంటి చెత్త చెదారం, వ్యర్థాలు. ఎక్కడ ప్లాస్టిక్ను తగలవేయకూడదు, పర్యావరణానికి హాని చేయకూడదు అనేది పర్యావరణ నిబంధనలు చెబుతున్నప్పటికీ, గ్రీన్ ట్రిబ్యునల్ మొత్తుకుంటున్నప్పటికీ కూడా మనం చూసినాం పూర్తిగా ఇక్కడంతా కూడా ఆ చెత్తను తగలబెడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఎక్కడ అనుకుంటే మనం ఒక డంపింగ్ యార్డ్లో ఉన్నామంటే ఖచ్చితంగా పొరపడినట్లే. ఇదంతా కూడా స్వచ్ఛమైన గోదావరి నది పారుతున్నటువంటి ఏటిగట్టు పైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నటువంటి ఈ ఏటిగట్టు ప్రాంతంలో కూడా పూర్తిగా డంపింగ్ యార్డు గోదావరిని ఆక్రమించేసి అందులో పూర్తిగా కలిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసినాం. సరే ఏంటి ఇక్కడ మొత్తం ఎంత దూరం కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా చెత్తే కనబడుతుంది. మరి గోదావరి కాలుష్యం అయిపోతుంది. అధికారులు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? నరసాపురం పట్టణం ఈ రాష్ట్రంలోనే పురాతనమైన పట్టణాల్లో నరసాపురం కూడా ఒకటి. నరసాపురానికి ఒక చరిత్ర కూడా ఉంది. గతంలో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు కూడా దీన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటంటే ఇటువంటి ప్రాచీనమైన పట్టణానికి డంపింగ్ యార్డు లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఈ సమస్య చాలా కాలంగా అది కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. అయితే ఈ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. ఇది నరసాపురంలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కానీ, అలాగే అసెంబ్లీ సభ్యులు కానీ ప్రధానమైన పాత్రలు అంటే మినిస్టర్గా కూడా కొనసాగారు. అంటే ఇప్పటికీ కూడా అంటే డంపింగ్ యార్డు లేకపోవడం వల్ల మొత్తం గోదావరి నదిలో నరసాపురం మున్సిపాలిటీలో సేకరించి చెత్త అంతా కూడా తెచ్చేసి గోదావరి నదిలో వేసేయటం అనేది చాలా బాధాకరం. అంటే సుమారు 100 మీటర్ల వరకు పూర్తి చేశారు ఇప్పటికే. అంటే ఇది ఇలా పూడ్చడం వల్ల గోదావరి ఏదైతే ప్రవాహం ఉందో ప్రధానంగా ఈ వరదల టైంలో ఆ ప్రవాహానికి ఇదంతా కూడా అడ్డొచ్చి ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ ఏటుగట్టు బలహీనపడే పరిస్థితి కూడా కనబడుతుంది. అంతకుముందు ఏనువాలంకలో, పొన్నపల్లిలో 2 ప్రాంతాల్లో ఆ ఏటుగట్టు అంతా కూడా ఇరుగుపడిపోయి పెద్ద ప్రమాదం జరగబోయే పరిస్థితి నుంచి తప్పించుకునే పరిస్థితి కనపడింది అంతకుముందు. అంచేత దీనివల్ల అనేక నష్టాలు. ఒకటే, గోదావరి అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. ఈ చెత్త అంతా కూడా దాంట్లో వేటాడుకునే మత్స్యకారులకి వలలో చిక్కాడి మొత్తం వలలు పాడైపోవటం, అలాగే ఫిషింగ్ లేకపోవటం, ఈ రకంగా మత్స్యకారులు నష్టపోతూ ఉన్నారు. ఈ అధికారులు దీని మీద స్పందించి ఈ నరసాపురం మున్సిపాలిటీకి వెంటనే డంపింగ్ యార్డుకి స్థలం సేకరించాలి. ఏదైతే గోదావరిలో ఈ చెత్త అంతా వేసేస్తున్నారో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము ఒకవైపు మనుషులు, ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మత్స్య సంపద కూడా కోల్పోతుంది. అక్కడ మత్స్యకారులు నష్టపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణం అంటూ కూడా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళంతా కూడా దీని మీద? అటు ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నరసాపురం వచ్చినట్లు తెలుస్తుంది కదా. అవునండి, ఇది మాటల్లోనే స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే ఎక్కడ కూడా అది చేతల్లో ఏమీ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో ఈ చెత్త వేయటం ఒకటే కాదు, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, అలాగే బురద, ఈ రకంగా వ్యాధులు ప్రబలే పరిస్థితి కనపడుతూ ఉంది. అంచేత అది కేవలం మాటలోనే. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ విషయాన్ని అంతకుముందు రావటం, మున్సిపాలిటీకి నోటీసులు ఇవ్వటం, తీవ్రంగా హెచ్చరిక చేయటం జరుగుతుంది తప్ప వాళ్ళ పని వాళ్ళది, మా పని మాదే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఎక్కడ కూడా మార్పు ఏం లేదు ఇంతవరకు. అయితే అడిగితే అంటే మేము స్థల సేకరణ చేస్తున్నాం, ఇదిగో అదిగా అంటున్నారు. అంటే కనీసం దశాబ్దాలు జరిగిపోతున్నాయి కానీ ఏమీ లేదు. అయితే ఇక్కడ మాకేంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతవాసి, ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారనుకున్నాం. నరసాపురం మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావన చేశాడు ఆయన. ఈ సమస్య ఉంది, దీన్ని నేను పరిష్కారం చేస్తానని. అయితే అప్పుడే సంవత్సరం దాటేసింది. దాని మీద ఒక పని కనీసం ఒక అంగుళం కూడా ముందుకెళ్ళలేదు. ఇటువంటి చెత్త అంతా కూడా పేరుకుపోయి వచ్చేటువంటి కాలుష్య నీటిలోన పుణ్యస్నానాలు చేసేది, ఇటువంటి దుర్వాసన, ఇటువంటి కాలుష్యం అంతా కూడా గోదావరిలో పేరుకుపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఈరోజు ప్రశ్న. మరి దీనిపై ఇప్పటికైనా స్పందించాలి. పర్యావరణం అంతా కూడా కాలుష్యమయం అవుతున్న తరుణంలో డంపింగ్ యార్డులను
స్వయంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది తీసుకువచ్చి ఈ విధంగా ప్రభుత్వమే ఎటువంటి చర్యలు తీసుకోకుండా గోదావరి గట్టును వేసి ఆ గోదావరిలో దాన్ని కలిపేస్తూ పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజా సంఘాల నుంచి ఆగ్రహం వినిపిస్తుంది. ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి, ఈ కాలుష్యాన్ని గోదావరి కాలుష్యాన్ని నిర్మూలించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్ నరసాపురం.